అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 1954 ఈ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రాల గురించి చూద్దామండి. ఈ సంవత్సరం మొత్తం 30 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు 5 చిత్రాల్లో కథానాయకుడు. అలాగే నందమూరి తారక రామారావు గారు 9 చిత్రాల్లో కథానాయకుడు. అంటే ఇద్దరు కలిసి నటించినవి మొత్తం 13 చిత్రాలు. ఎందుకంటే ఒక చిత్రంలో ఇద్దరు కలిసి నటించారు. అదే 'పరివర్తన' చిత్రం. అలా చూసుకుంటే ఇద్దరి చిత్రాలు మొత్తం 13 చిత్రాలనమాట. 30 చిత్రాల్లో 13 చిత్రాలు వీరిద్దరివే. అలా చూసుకుంటే సగానికి సగం చిత్రాలు అక్కినేని, నందమూరి మధ్యనే వచ్చాయన్నమాట. తర్వాత 1954 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలకి అవార్డులు ప్రవేశపెట్టింది. అలా 1954 గాను ఉత్తమ చిత్రంగా తెలుగు చిత్రం రాష్ట్రపతి రజత పథకం వచ్చిన చిత్రం 'వాహిని వారి పెద్ద మనుషులు'. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు కెవి రెడ్డి గారు. అలాగే భరణి పిక్చర్స్ నిర్మించిన 'విప్రనారాయణ' అక్కినేని నాగేశ్వరరావు గారు, భానుమతి గారితో వచ్చిన చిత్రం. ఆ చిత్రానికి రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికేట్ లభించింది. అలాగే 1950లోనే వచ్చిన నందమూరి తారక రామారావు గారి స్వంత చిత్రం 'తోడు దొంగ'లకు కూడా రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికేట్ వచ్చిందండి. అవండి ముఖ్యంగా చూసుకుంటే 1954 విశేషాలు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలు చూద్దాం. 5 చిత్రాలు వచ్చాయని చెప్పుకున్నాం కదండి. అందులో భరణి వారివే 2 చిత్రాలు, 'చక్రపాణి', 'విప్రనారాయణ'. తర్వాత మొట్టమొదటి చిత్రం 'నిరుపేదలు'. జమున కథానాయిక, గోకుల్ పిక్చర్స్ బ్యానర్ మీద దోనిపూడి కృష్ణమూర్తి గారు నిర్మాతగా వచ్చింది. తాతినేని ప్రకాశ్‌రావు గారు ఈ చిత్రానికి దర్శకుడు. టీవీ రాజు గారు సంగీత దర్శకుడు. తర్వాత వచ్చిన చిత్రం 'చక్రపాణి'. భానుమతి గారు కథానాయిక, భరణి పిక్చర్స్ బ్యానర్ మీద పి. రామకృష్ణ గారు దర్శకుడు, తర్వాత నిర్మాత, దర్శకుడు ఆయన. భానుమతి రామకృష్ణ గారు ఈ చిత్రానికి సంగీతం, దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వచ్చిన మూడో చిత్రం 'పరివర్తన'. నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు కలిసి నటించిన చిత్రం. జనతా పిక్చర్స్ బ్యానర్ మీద చంద్రదుర్గ వీరసింహ నిర్మాతగా వచ్చింది. తాతినేని ప్రకాశ్‌రావు గారు ఈ చిత్రానికి దర్శకుడు. తాతినేని చలపతిరావు గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి చెల్లెలుగా నటిస్తారు సావిత్రి గారు. తర్వాత ఈ చిత్రం అంతగా ఆడలేదు. అందుకేనేమో తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి 'రక్త సంబంధం' చిత్రం వచ్చినా కూడా తాను అందులో నటించనని చెప్పారు. ఎందుకంటే సావిత్రి గారితో చెల్లెలుగా నటించిన చిత్రం 'పరివర్తన' అని ఆ సెంటిమెంట్‌తో అప్పుడు కూడా ఆయన చెప్పుంటారని అనుకుంటున్నాం. ఆ తర్వాత అదే సంవత్సరం మళ్ళీ భరణి పిక్చర్స్‌లో ఇంకో చిత్రం వచ్చింది 'విప్రనారాయణ'. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి భక్తుడి పాత్రలో ఎనలేని పేరు తెచ్చిపెట్టిందనమాట. ఈ చిత్రం కూడా ప్రారంభించినప్పుడు అక్కినేని ఏమిటి, భక్తుడి పాత్ర ఏమిటి అన్నారట అందరూ. కానీ అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్రని నటించి అందులో విజృంభించి నటించారని చెప్పాలి. నటించి తను కూడా ఇలాంటి పాత్రలకి సరిపోతానని అందరికీ నిరూపించారనమాట. పి. రామకృష్ణ గారు నిర్మాత, దర్శకుడు. దీనికి సంగీతం మట్టుకు సాలూరు రాజేశ్వరరావు గారు. ఆ తర్వాత వచ్చిన చిత్రం అంటే 'అన్నదాత'. అంజలీదేవి గారు కథానాయిక. అశ్వరాజ్ ఫిల్మ్స్, కె. గోపాలరావు నిర్మాత, వేదాంతం రాఘవయ్య సంగీత దర్శకుడు, దర్శకుడు పి. ఆదినారాయణరావు గారు సంగీత దర్శకుడు. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారి 5 చిత్రాలు 1954లో వచ్చినవి. 1953లో దేవదాస్ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎంత పేరు తెచ్చిందో 1954లో 'విప్రనారాయణ' చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి అంతే పేరు తెచ్చింది. అలాగే 'చక్రపాణి' చిత్రంలో హాస్యం చూపిస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారికి హాస్యంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు అగ్రనటుడే అని చూపించింది 'చక్రపాణి' చిత్రం. అవండి 54 అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్ర విశేషాలు. 2 సినిమాలు సద్దినోత్సవం అనుకున్నాం కదా, 'చక్రపాణి', 'విప్రనారాయణ'. తర్వాత ఇకపోతే నందమూరి తారక రామారావు గారి సినిమాల గురించి మాట్లాడుకోవాలి. నందమూరి తారక రామారావు గారు 9 చిత్రాలు విడుదలయ్యాయి ఈ సంవత్సరం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు 9 చిత్రాలు విడుదలయ్యాయని చెప్పుకున్నాం కదా. ముందుగా వచ్చిన చిత్రం విజయ ప్రొడక్షన్స్ వారి 'చంద్రహారం' జానపద చిత్రం. జూనియర్ శ్రీరంజన్ గారి కథానాయిక, చక్రపాణి నాగిరెడ్డి గారు నిర్మాతలు, కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకుడు, సంగీతం ఘంటసాల గారు. ఈ చిత్రం ఆడలేదండి, ఫెయిల్యూర్ చిత్రంగా నిలిచింది విజయవారికి. ఆ తర్వాత వచ్చిన చిత్రం రోహిణి పిక్చర్స్ బ్యానర్ మీద హెచ్ఎం రెడ్డి గారు నిర్మాతగా, వైఆర్ స్వామి గారు దర్శకుడిగా వచ్చిన చిత్రం 'వద్దంటే డబ్బు'.
షౌకార్ జానకి గారు కథానాయిక. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 100 రోజులు ఆడింది. సంగీతం టి.ఏ. కళ్యాణం అనే ఆయన. ఆ తర్వాత వచ్చిన చిత్రం నందమూరి తారక రామారావు గారు సొంతంగా నిర్మించిన చిత్రం నేషనల్ ఆర్ట్ థియేటర్స్ మీద తోడు దొంగలు. ఎన్. త్రివిక్రమరావు గారు నిర్మాత, డి. యోగానంద్ దర్శకుడు, టివి రాజు గారు సంగీత దర్శకత్వం. ఈ చిత్రం కూడా ఆడలేదు, కానీ రాష్ట్రపతి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ వచ్చిన చిత్రంగా చెప్పుకోవాలి ఈ చిత్రాన్ని. ఆ తర్వాత వచ్చిన జానపద చిత్రం ప్రతిభా పిక్చర్స్ వారి రేచుక్క. అంజలీదేవి గారు కథానాయిక, ఘంటసాల కృష్ణమూర్తి గారు నిర్మాత, పి. పుల్లయ్య గారు దర్శకుడు, అశ్వత్థామ గారు సంగీత దర్శకత్వం వహించారు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ రేచుక్క చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక గెస్ట్ పాత్రలో కనిపిస్తారు, అంటే అతిథి పాత్రలో కనిపిస్తారు అనమాట. అది కూడా ఒక విశేషం. ఆ తర్వాత బిఏఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బిఏ సుబ్బారావు గారు నిర్మాత దర్శకుడుగా వచ్చిన చిత్రం రాజు పేద. లక్ష్మీరాజ్యం గారు ఈ చిత్రంలో కథానాయిక, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఈ సినిమా కూడా 100 రోజుల సినిమాగా నిలిచింది నందమూరి తారక రామారావు గారికి. ఆ తర్వాత వచ్చిన చిత్రం ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సంఘం. వైజయంతిమాల గారు కథానాయిక, ఏవి మెయ్యప్పన్ గారు నిర్మాత, ఎంవి రామన్ గారు దర్శకుడు, ఆర్ గోవర్ధన్ సంగీత దర్శకత్వం. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రంగా నిలిచింది నందమూరి తారక రామారావు గారికి. ఆ తర్వాత వచ్చిన చిత్రం పక్షిరాజా పిక్చర్స్ వారి అగ్గి రాముడు. భానుమతి గారు కథానాయిక, ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారు నిర్మాత, దర్శకుడు. ఈ చిత్రానికి ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం సూపర్ డూపర్ మాస్ చిత్రంగా నిలిచింది నందమూరి తారక రామారావు గారికి. మాస్ హీరోగా చాలా పెద్ద పేరు తెచ్చిన చిత్రం అగ్గిరాముడు అనమాట. ఆ తర్వాత చిత్రం అక్కినేని నందమూరి కలకిలో వచ్చిన చిత్రం పరివర్తన. నందమూరి వారి పక్కన హీరోయిన్ సావిత్రి. జనతా పిక్చర్స్ బ్యానర్ మీద చంద్రదుర్గ వీరస్వామి నిర్మాతగా వచ్చింది. తాతినేని ప్రకాశ్రావు గారు దర్శకుడు, తాతినేని చలపతిరావు గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన చిత్రం ఇద్దరు పిల్లాలు. జమున కథానాయిక, నాగూర్ సినీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత దర్శకుడు నాగూర్ నిర్మించిన చిత్రం, టిఏ కళ్యాణం సంగీత దర్శకుడు. అలా నందమూరి తారక రామారావు గారివి 9 చిత్రాలు విడుదలైతే అందులో 4 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. అగ్గిరాముడు సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. వద్దంటే డబ్బు, రాజు పేద, సంఘం, అగ్గిరాముడు సద్దినోత్సవ చిత్రాలు అనమాట. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు నటించిన చిత్ర విశేషాలు 1954లో. ఇకపోతే 1954కి ఇంకొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. ఇదే సంవత్సరం అగ్రదర్శకుడుగా పేరొందిన ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడుగా మొట్టమొదటి చిత్రం అమర సందేశం ఈ ఏడాది విడుదలైందండి. అందులో కథానాయకుడు అమర్నాథ్. ఈ ఆదుర్తి సుబ్బారావు గారు తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో అనేక విజయవంతమైన చిత్రాలు, క్వాలిటీ చిత్రాలు తీశారు. అది 1954లో దర్శకుడిగా మొదలైన ఆదుర్తి సుబ్బారావు గారి ప్రయాణం దాదాపుగా 20 సంవత్సరాలు దర్శకుడిగా కొనసాగింది. ఆ తర్వాత రచయితగా డివి నరసరాజు గారు కూడా ఇదే సంవత్సరం తన మొదటి చిత్రం విడుదలైంది. అదే వాహిని వారి పెద్ద మనుషులు. డివి నరసరాజు గారు తర్వాత కథకుడుగా, మాటల రచయితగా కూడా దాదాపుగా 30 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమలో రాణించారు. ఇది కాక ఇంకో విశేషం చెప్పుకోవాలి. కన్నడ నటుడు రాజ్ కుమార్ గారు నటించిన ఏకైక తెలుగు చిత్రం శ్రీకాళహస్తి మహాత్యం కూడా విడుదలైన సంవత్సరం 1954. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి 1954. ఇవ్వండి 1954లో వచ్చిన 30 చిత్రాల విశేషాలు, 30 చిత్రాల్లో ముఖ్య చిత్రాల విశేషాలు. ఇంకోటంటే విశేషం ఏంటంటే 54 కల్లా అక్కినేని వారు, నందమూరి వారు తమ తమ పొజిషన్స్ని అగ్రకథానాయకులుగా నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట 54 కల్లా. అవండి 1954లో విడుదలైన తెలుగు చిత్రాల విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరోసారి కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.